హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SK96 ఛానల్. సో 8th క్లాస్ భౌతిక రసాయన శాస్త్రం భాగంగా సెమిస్టర్ 1కి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి. సో పార్ట్ 2 కింద ఇప్పుడు సెమిస్టర్ 2 ఉన్నటువంటి లెసన్స్ యొక్క టాపిక్స్ బిట్స్ని చూద్దాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. సో ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్లో పాయింట్ కూడా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఉపయోగపడే అన్నీ కూడా పెట్టడం జరిగిందండి. సో మనం పెట్టే ఈ వీడియోస్ చూసుకుంటే ఇంకా 8th క్లాస్ సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీకి మొత్తం బిట్స్ అన్నీ కవర్ చేసినట్టు అవుతుందండి. సో మనం ఆల్రెడీ పార్ట్ 1లో 6 లెసన్స్ పెట్టడం జరిగిందండి. సో ఇప్పుడు 7th అండి, కాంతి. సెమిస్టర్ 2లో ఫస్ట్ లెసన్ కాంతి. చూడండి, ఉపరితలాన్ని తాకే కిరణం ఏ కిరణం అంటారంటే పతన కిరణం అంటారండి. ఉపరితలం నుండి వెనుకకు వచ్చే కిరణం ఏ కిరణం అంటే పరావర్తన కిరణం అంటారు. కాంతి కిరణం అనేది ఒక ఊహాత్మక భావన. కాంతి కిరణం అనేది ఒక ఊహాత్మక భావన అండి. సో మనం చెప్పే ప్రతి బిట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా బిట్ వస్తుంది అనేది ఫ్రేమ్ చేసుకుని మనం అవగాహన చేసుకుని చదువుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఒక బిట్లా రాయడం జరిగింది. సో అది ఏ విధంగా బిట్లా వస్తుందా, ప్రశ్నలా వస్తుంది అనేది మనం చూసుకొని అవగాహన చేసుకోవాలి. చూడండి, దర్పణం అంటే అద్దం. దర్పణంలో ఏర్పడే ప్రతిబింబంలో వస్తువు యొక్క ఎడమవైపు కుడివైపుగా, కుడివైపు ఎడమవైపుగా కనిపిస్తాయి. దీన్ని పార్శ్వ విలోమం అంటారు. ఇంపార్టెంట్ అండి. అలాగే దర్పణం లాంటి నునుపు వాటిపై జరిపే పరావర్తనం ఏంటంటే క్రమ పరావర్తనం అండి. సో మనం అద్దం ఒక లైట్ ఏదైనా వేస్తే రిటర్న్ సేమ్ ఎలా ఉంటుందో అలానే సేమ్ అదేవిధంగా పరావర్తనం అవుతుందండి. ఇదే క్రమ పరావర్తనం అవుతుంది. దర్పణం లాంటిది నునుపు తలం. అలా కాకుండా గరుకు క్రమరహిత తలాలపై ఏర్పడే పరావర్తనం క్రమరహిత పరావర్తనం అంటారండి. నెక్స్ట్ వచ్చి స్వయంగా కాంతిని ఉద్గారించే వస్తువులు స్వయం ప్రకాశకాలు. అంటే తనంతట తానుగా కాంతిని వెదజల్లేయండి. సూర్యుడు, అగ్గి, కొవ్వొత్తి, జ్వాల, విద్యుత్ దీపం ఇటువంటివి. నెక్స్ట్ పెరిస్కోప్ను సమాంతర పరావర్తన సూత్రంపై ఆధారపడి ఉంటుందండి. పెరిస్కోప్ అనేది దీన్ని జలాంతర్గామంలో అలాగే బంకర్లలో, ట్యాంకర్లో ఉపయోగిస్తారండి. నెక్స్ట్ అండి, ఒకదానికి ఒకటి కొంత కోణంలో ఉంచినప్పుడు అనేక ప్రతిబింబాలు ఏర్పడతాయి. దీనికి ఉదాహరణ ఏంటంటే కెలిడోస్కోప్ అండి. నెక్స్ట్ వచ్చి కాంతి రంగులుగా విడిపోవడాన్ని కాంతి విక్షేపణం అంటారండి. ఇంద్రధనుసు ఎగ్జాంపుల్. కాంతి రంగులుగా విడిపోవడాన్ని కాంతి విక్షేపణం అంటారండి, ఇంద్రధనుసు. సో ఈ ఫార్ములా ఉపయోగించి మనకి బయట కొన్ని పిల్లలకు ఉపయోగపడే పరీక్షలు కూడా చేయడం జరుగుతుందండి, కాంతి విక్షేపణం ఫార్ములాస్ బట్టి. నెక్స్ట్, కన్ను బాహ్యంగా పారదర్శక భాగాన్ని ఏమంటారంటే కార్నియా అంటారండి. అంటే మన కన్ను ఉంది కదండి, దాన్ని బయట మన పైకి కనిపించే భాగం ఏమిటండి. నెక్స్ట్ కార్నియా వెనుక నల్లగుడ్డు ఉంటుందండి, ఇది ఐరిస్. ఐరిస్లో ఉన్న కండరం ఏంటని అడుగుతారండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సిలియరీ కండం అండి. నల్లగుడ్డులో చిన్న ద్వారాన్ని కనుపాప ప్యూపల్ అంటారండి. నల్లగుడ్డులో ఉన్న చిన్న వైట్గా ఉంటుందండి, అది ప్యూపల్. అలాగే కటకం కాంతిని కన్ను వెనుక భాగాన ఉన్న రెటినా అనే పొర ఉంటుందండి, కటకం. నెక్స్ట్, ఈ రెటీనా అనేక నాడీ కణాలను కలిగి దృక్నాడులు ద్వారా మెదడుకు ప్రచారం చేస్తాయండి. రెటీనా అనేది అనేక నాడీ కణాలను కలిగి ఉండి దృక్నాడుల ద్వారా మెదడుకు ప్రచారం చేస్తాయి. ఇక్కడ ఉన్న కణాలు రెండండి, ఒకటి శంకువులు, నెక్స్ట్ దండాలు. శంకువులు అంటే కోన్స్, దండాలు రోడ్స్ అంటారు. సో ఎక్కువ కాంతిని స్పందించే ఏంటంటే శంకువులు అండి, ఎక్కువ కాంతిని. అలాగే దండాలు ఏంటంటే తక్కువ కాంతిని స్పందిస్తాయండి. అంటే శంకువులు రంగును గుర్తిస్తాయండి. అలాగే దృక్నాడి మరియు రెటీనా కలిగి చోట ఇంద్రియ కణాలు ఉండవండి. ఇక్కడ దృష్టి సాధ్యం కాదు. దీన్ని అందబిందత్వం అంటారు, అంద బిందువు అంటారు, రెడ్ స్పాట్. నెక్స్ట్ వచ్చి ప్రతిబింబం రెటీనా వద్ద 1/60 వంతు సమయం అలాగే ఉంటుందండి. కనుక కదులుతున్న వస్తువు యొక్క నిశ్చల చిత్రాలు కంటిపై పడే వేగం సెకనుకు 16 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తువు కదులుతున్నట్లుగా గమనించవచ్చు. నెక్స్ట్, కంటిలో అత్యంత సౌకర్యవంతంగా 25 సెంటీమీటర్ల దూరంలో ఉన్న వాటిని చదవగలమండి. నెక్స్ట్, పీత కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి. నిశాసరి అంటే గొడ్లగోబ ఇటువంటివి రాత్రులు బాగా చూడగలవు. దాని రెటీనాపై ఎక్కువ సంఖ్యలో దండాలు ఉండి తక్కువ సంఖ్యలో శంకువులు ఉంటాయండి, అందుకని అవి చూడగలవు. నెక్స్ట్, పగటిపూట తిరిగే పక్షులకు ఎక్కువ శంకువులు ఉంటాయండి, తక్కువ దండాలు ఉంటాయి, అందుకే ఎక్కువ కాంతిని అవి చూడగలవు. ఆహారంలో విటమిన్లు లేకపోవడం వల్ల కంటి సమస్యలు వస్తాయండి. దానిలో సాధారణమైనది రేచీకటి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి లూయి బ్రెయిలీ అండి. లూయి బ్రెయిలీ 1821లో కనిపెట్టారు. తర్వాత అయితే 1932లో అమెరికా
1932లో దాన్ని ఆమోదించారండి. కనిపెట్టడం అయితే 1821లో, ఆమోదించింది 1932లో. బ్రెయిలీ పద్ధతిలో 63 చుక్కలు నమూనా గల గుర్తులు ఉంటాయండి. మన బ్రెయిలీ లిపిలో ఉన్నటువంటి ఈ బిట్టు ఒకసారి వచ్చిందండి ఎన్ని చుక్కలు ఉంటాయని. నెక్స్ట్ అండి, 18 నెలలకి దృష్టిలోపం కలిగి ఉన్న ఎవరంటే హెలెన్ కెల్లర్ అండి. ఈ గురించి ఇక్కడ మనకి లెసన్లు ఇవ్వడం జరిగింది. ఈమె రాసిన గ్రంథం వచ్చి ది స్టోరీ ఆఫ్ మై లవ్. ఇది మనకి ఇంగ్లీష్లో కూడా ఉంటుందండి ఈవిడిది, హెలెన్ కెల్లర్ స్టోరీ. ఒకసారి గుర్తుపెట్టుకోండి. దృష్టిలోపం గల వ్యక్తులు ఎవరంటే దివాకర్, బాలమేధావి గాయకుడు, యునెస్కోలో బ్రెయిలీ సమస్యపై పోరాడినది ఎవరంటే లాల్ అద్వానీ. సో వీళ్ళందరూ ఏంటంటే మనకి బ్రెయిలీ లిపి గురించి ప్రసిద్ధి చెందిన వాళ్ళండి. వాళ్ళ గురించి టెక్స్ట్ బుక్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎయిత్ లెసన్ అండి, విద్యుత్ ప్రవాహం రసాయన ఫలితాలండి. 8th లెసన్ వచ్చి, ఏ పదార్థాలు అయితే తమ గుండా విద్యుత్తును ప్రచారం చేస్తాయో వాటిని ఉత్తమ విద్యుత్ వాహకాలు అంటారండి. అయితే ఏ పదార్థాలు తమ గుండా విద్యుత్తును ప్రసారం చేయలేవో వాటిని అధమ విద్యుత్ వాహకాలు అంటారండి. వీటికి ఆల్రెడీ ఎగ్జామ్స్ మనము చెప్పవచ్చు అండి. అధమ విద్యుత్ వాహకాలు అంటే ప్లాస్టిక్, అలాగే కర్ర, ఇటువంటివన్నీ కూడా అధమ విద్యుత్ వాహకాలు. ఉత్తమ విద్యుత్ వాహకాలు అంటే రాగి, ఇనుము, అవన్నీ కూడా ఉత్తమ విద్యుత్ వాహకాలండి. నెక్స్ట్ చూడండి, స్వేదన జలం ఒక అధమ వాహకం అండి. లవణాలు ఉండవు. ఓకేనా. మామూలు జలం అయితే విద్యుత్ వాహకమే. స్వేదన జలం అనేది అందులో ఉప్పు ఉండదు కనుక అది అధమ వాహకం అవుతుందండి, లవణాలు ఉండదు కనుక. స్వేదన జలం ఉప్పు కలిగిన అది ఉత్తమ వాహకంగా పనిచేస్తుందండి. నెక్స్ట్, ఎలక్ట్రోడ్లను నీటిలో ఉంచి విద్యుత్ పంపినప్పుడు O2 మరియు H2 ఏర్పడును అని చెప్పింది ఎవరంటే విలియం నికెల్సన్. మనకు అలాగే ఇప్పుడు ఈ టాపిక్ అనేది 7th క్లాస్లో ఉంటుందండి. ఎలక్ట్రోడ్లు నీటిలో ఉంచి విద్యుత్ పంపినప్పుడు O2 మరియు H2 ఏర్పడుతుంది, ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పింది ఎవరంటే విలియం నికెల్సన్. బ్యాటరీ ధన ధ్రువానికి కలిపిన ఎలక్ట్రోడ్ వద్ద O2, మరొక ధ్రువం వద్ద H2 ఏర్పడుతుంది. మనకి ఇది అడుగుతాడండి ఆ ఎక్స్పెరిమెంట్లో, బ్యాటరీ ధన ధ్రువానికి కలిపిన ఎలక్ట్రోడ్ వద్ద ఏం ఏర్పడుతుందని. అలాగే ఒక లోహంపై మరొక లోహం పూయడాన్ని ఏమంటారంటే ఎలక్ట్రోప్లేటింగ్ అంటారండి. ఓకేనా. నెక్స్ట్, క్రోమియం చాలా ప్రకాశవంతమైంది, ఇది క్షయానికి గురి కాదు. క్రోమియం అనేది చాలా ప్రకాశవంతమైన మూలకం అండి, ఇది క్షయానికి గురి కాదు. LED లైట్ ఎమిటింగ్ డయోడ్, ఇది ఎబ్రివేషన్ ఇంపార్టెంట్ అండి. LED అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. ఎరుపు, ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులు మాత్రం ఉంటాయండి ఇవి LEDవి. నెక్స్ట్ 8వ లెసన్కి సంబంధించి ఇవే నేను ఇంపార్టెంట్ బిట్స్. 9వ లెసన్ అండి, కొన్ని సహజ దృగ్విషయాలు. 1752లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ USA అండి మెరుపులు, ఉరుముల మీద పరిశోధన చేశాడండి ఈయన 1752లో. నెక్స్ట్, అంబర్ అండి లేదా గుగ్గులం అంటారు. ఇది ఒక రకమైన రెసిన్. రుద్దడం వల్ల ఆవేశాన్ని ఉత్పత్తి చేయవచ్చు. రీపిల్, దువ్వెన వంటివి జుట్టును ఆవేశపూరితం చేస్తాయి. ఇది మన వల్ల చిన్నప్పుడు ఈ ప్రయోగాలు మనం చేసి ఉంటామండి, అందరికీ గుర్తుంటాయి. అయితే ఇవి ఆవేశపూరితమైన వస్తువులండి. ఓకేనా. ఒక ఆవేశ బిలియన్ మరొక ఆవేశ బిలియన్ను వికర్షిస్తుంది. ఒక ఆవేశపూరిత రీపిల్ మరొక ఆవేశ రీపిల్ను వికర్షిస్తుంది. బట్ ఒక ఆవేశ బిలియన్ ఒక ఆవేశ రీపిల్ని ఆకర్షిస్తుందండి. అలాగే ఒక వస్తువు ఆవేశం కలిగి ఉందా లేదా పరిశీలించడానికి వాడే పరికరం ఏంటంటే విద్యుత్ దర్శిని, ఎలక్ట్రోస్కోప్. ఇది ఇంపార్టెంట్ అండి. ఆవేశపూరిత వస్తువు నుండి ఆవేశాన్ని భూమికి బదిలీ చేసే ప్రక్రియని ఎర్తింగ్ అంటారండి. పిడుగులు ఉంటాయి కదా, వాటి నుండి భవనాల రక్షణ కోసం వాడే పరికరం తటిద్వాహకం అండి. నెక్స్ట్ వచ్చి నిర్మాణ సమయంలో వాడే లోహపు స్తంభాలు, విద్యుత్ తీగలు కూడా ఒక మేరకు రక్షిస్తాయండి. మనం నిర్మాణ స్తంభాలు వాడతాం కదా, మన స్లాబ్స్ చేస్తాం కదా, స్లాబ్స్. అలాగే మన ఇందులో వాడే ఐరన్ రాడ్స్ ఉంటాయి కదండి, అవి కూడా మనకి ఈ తుఫాన్లోపు ఉపయోగపడతాయండి. అవి కూడా తటిద్వాహకంగానే పనిచేస్తాయి మనకి అవి. ఇండియాలో ఉత్తర కాశ్మీర్లో 2005లో మూరియన్ తంగ్రక్ పట్టణంలో భారీ భూకంపం వచ్చిందండి. ఆ తర్వాత వచ్చి గుజరాత్లో భుజ్ జిల్లాలో 2001లో భారీ భూకంపం వచ్చిందండి. ఇది ఒకసారి టెట్లో అడిగాడండి, గుజరాత్లో భుజ్ భూకంపం ఎప్పుడు వచ్చిందని. నెక్స్ట్ 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో భారీ సునామీ వచ్చిందండి. ఈ సంఘటన అయితే అందరికీ గుర్తుంటుంది. 2004లో డిసెంబర్ 26న భారీ సునామీ రావడం జరిగింది. నెక్స్ట్, భూకంపాలు రావడానికి అనువుగా ఉండే బలహీన ప్రాంతాలను భూకంప జోన్లు లేదా ఫాల్ట్ జోన్లు అంటారండి. అయితే భూకంప తరంగాలను భూకంప లేఖిని సిస్మోగ్రాఫ్ పరికరంతో కొలుస్తారు. ఇది డైరెక్ట్ బిట్టు. భూకంప తరంగాలను ఏ పరికరంతో కొలుస్తారు? భూకంప లేఖిని సిస్మోగ్రాఫ్. అయితే భూకంపాలను రిక్టర్ స్కేల్పై కొలుస్తారండి. భూకంప తరంగాలను అయితే భూకంప లేఖిని సిస్మోగ్రాఫ్, భూకంపాలను అయితే రిక్టర్ స్కేల్. ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకా నెక్స్ట్ 9వ 10వ లెసన్ వచ్చి దహనము, జ్వాల. మెగ్నీషియం మండినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్, ఉష్ణం, కాంతి ఏర్పడతాయని తెలుసు. కనుక దహనం అంటే ఒక పదార్థము ఆక్సిజన్తో చర్య జరిపి ఉష్ణాన్ని విడుదల చేసే రసాయనిక ప్రక్రియ.
ఓకేనండి. మండే గుణం గల పదార్థాన్ని దహనశీలి పదార్థం అంటారండి. దీన్ని ఇంధనం అంటారు, అంటే మండుతుందనమాట. అటువంటి పదార్థాలు దహనశీలి పదార్థాలు అంటారు. మెగ్నీషియం, బొగ్గు దహనశీలి పదార్థాలే. అలాగే మండే పదార్థాలను దహనశీలి పదార్థాలని, మండని పదార్థాలను దహనశీలి కాని పదార్థాలు అంటారు. ఓకేనా. సూర్యునిలో కేంద్రక వ్యవస్థల వలన చర్యల వలన ఉష్ణం, కాంతి ఉత్పత్తి అవుతాయి. సూర్యునిలో ఉన్న కేంద్ర చర్యల వల్ల ఉష్ణము విడుదలవుతుంది, కాంతి కూడా విడుదలవుతుందండి. ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం మండుతుందో దాన్ని ఆ పదార్థం యొక్క జ్వలన ఉష్ణోగ్రత అంటారు. ఇది ఇంపార్టెంటే. నెక్స్ట్ వచ్చి అగ్గిపుల్ల చరిత్ర చాలా పురాతనమైందండి. ఇది ఈజిప్ట్లో 5000 సంవత్సరాల క్రితం వచ్చింది. అగ్గిపుల్ల చరిత్ర ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈజిప్ట్లో స్టార్ట్ అయిందండి. గంధకం అదే సల్ఫర్లో ముంచిన ఫైన్ చెక్క ముక్కలను అగ్గిపుల్లగా ఉపయోగిస్తారండి. అంటే అప్పుడు ఆ టైంలో అలా ఉపయోగించారంట ఈజిప్ట్లో. అగ్గిపెట్టి 200 సంవత్సరాల క్రితం తగిన కలపను పన్నుకొని యాంటిమోనియం ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరైడ్ మరియు తెల్ల భాస్వరం మిశ్రమాన్ని జిగురు బంకతో కలిపి అగ్గిపుల్ల తల్ల భాగంలో పోస్తారండి. ఈ ప్రక్రియ ఇప్పటికి ఇది అవుతుంది. సాధారణంగా మంటలను ఏర్పడడానికి నీరు ఉపయోగిస్తారు. ఈ అగ్గిపుల్ల ఈ బిట్స్ ఉన్నాయి కదండి, ఇవి ఇంపార్టెంట్ అండి. అగ్గిపుల్ల తయారీలో ఉపయోగించే మిశ్రమాలు ఏంటో అడుగుతుంటాడు. యాంటిమోనియం ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరైడ్ మరియు తెల్ల భాస్వరం, అలాగే జిగురు లేదా బంకతో కలిపి అగ్గిపుల్ల తల భాగంలో పోస్తారు. సాధారణంగా మంటలు ఆర్పడానికి నీరు ఉపయోగిస్తారు కదండి. నెక్స్ట్ వచ్చి విద్యుత్ పరికరాలు, పెట్రోల్ వంటి దహన పదార్థాలు మండుతున్నప్పుడు వాటిని ఆర్పడానికి మాత్రం కార్బన్ డైఆక్సైడ్ CO2 ఉత్తమమైందండి. ఇది ఇంపార్టెంట్, నీరు కాదు, CO2 అనేది ఇంపార్టెంట్ అండి. మనకు ఫైర్ ఇంజిన్స్ వస్తుంటాయి, దాంట్లో ఫైర్ ఇంజిన్స్ కూడా ఎక్కువగా CO2 ఉపయోగిస్తుంటారండి. కొంచెం వేగంగా మంటలను ఆర్పడానికి ఉపయోగపడుతుంది. CO2 ఆక్సిజన్ కంటే బరువైంది మరియు ఒక దుప్పట్లా కప్పేస్తుంది అనమాట. అందుకని దాన్ని యూజ్ చేస్తారు. CO2ను పొందడానికి అధిక మొత్తంలో సోడియం బైకార్బోనేట్ అంటే వంట సోడా, పొటాషియం బైకార్బోనేట్ వంటి రసాయనాలను పొడిని ఉపయోగించడం మరొక పద్ధతి. నెక్స్ట్ గ్యాస్ వేగంగా మండి ఉష్ణం మరియు కాంతిని ఉత్పత్తి చేస్తాయండి. ఇటువంటి దహనాన్ని శీఘ్ర దహనం అంటారు. నెక్స్ట్ ఫాస్ఫరస్ వంటి పదార్థాలు గది ఉష్ణోగ్రత వద్ద గాలిలో మండుతాయి. ఇది స్వతహాగా జ్వాలతో మండుటను స్వతసిద్ధ దహనం అంటారండి. ఏంటండి ఫాస్ఫరస్ వంటి పదార్థాలు గది ఉష్ణోగ్రత వద్ద గాలిలో మండుతాయి కనుక వీటిని స్వతసిద్ధ దహనం అంటారు. నెక్స్ట్ కొవ్వొత్తి జ్వాలలో అత్యధిక వేడి భాగం సంపూర్ణ దహనం చెందేది ఏంటంటే బాహ్య భాగం అండి. ఈ బిట్స్ అన్నీ కూడా వచ్చే గత టెట్లో గుర్తుపెట్టుకోండి. కొవ్వొత్తులు ఏ భాగంలో ఎక్కువ సంపూర్ణ దహనం చెందుతుందని అడిగాడండి. బాహ్య ప్రాంతం నీలం రంగులో ఉంటుంది. మధ్యస్థ భాగం వేడి భాగంలో అసంపూర్ణ దహనం ఉంటుందండి. మధ్య ప్రాంతం అది పసుపు రంగులో ఉంటుంది. అల్ప వేడి భాగం అంటే దహనం చెందని మైనపు ఆవిరి గల ప్రాంతం ఉండగా దగ్గరలో లోపలిది అక్కడ పసుపు రంగులో ఉంటుంది, అక్కడ పూర్తిగా దహనం చెందదు. 1 కేజీ ఇంధనము మండగా వచ్చే ఉష్ణరాశిని కెలోరిఫిక్ విలువ అంటారండి. 1 కేజీ ఇంధనము మండగా వచ్చే ఉష్ణరాశిని కెలోరిఫిక్ విలువ అంటారు. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ గాఢత పెరగడం భూతాపంకు కారణమవుతుందండి. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే భూతాపం అనేది వేడెక్కుతుంది. H2 కెలోరిఫిక్ విలువ ఎంత అంటే 1,50,000 కిలో జౌల్స్ అండి. CNG అంటే 50,000, LPG 55,000, మీథేన్ 50,000, పెట్రోల్ కిరోసిన్ 45,000, చెక్క 22,000, బొగ్గు 25,000 నుంచి 30,000, ఆవు పేడ 6,000 నుంచి 8,000, బయోగ్యాస్ 35,000 నుంచి 40,000. ఇవన్నీ కెలోరిఫిక్ విలువలు అండి. ఇవి ఒకసారి అవగాహన చేసుకోండి, రావచ్చు ఎగ్జామ్స్లో. నెక్స్ట్ బొగ్గు మరియు డీజిల్ మండించడం వల్ల వచ్చే వాయువు ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్ అండి. బొగ్గు మరియు డీజిల్ మండించడం వల్ల వచ్చే వాయువు సల్ఫర్ డైఆక్సైడ్. CNG అనేది ఒక స్వచ్ఛ ఇంధనం. నెక్స్ట్ అండి సల్ఫర్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ వర్షపు నీటిలో కరిగి ఆమ్లాలు ఏర్పరుస్తాయి. అలాంటి వర్షాన్ని ఏమంటారంటే ఆమ్ల వర్షం అంటారు. ఆమ్ల వర్షాలకి యూజ్ అయ్యే మూలకాలు ఏంటంటే సల్ఫర్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ అని అడగొచ్చండి. ఇంధనపు అసంపూర్తి దహనం వల్ల విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుందండి. CO కార్బన్ డైఆక్సైడ్ కాదు, కార్బన్ మోనాక్సైడ్. మనం ఇప్పుడు వాడుతాం కదా ఇంధనము అసంపూర్ణ దహనం అంటే బైక్స్, కార్లు ఇవన్నీ వాడుతున్నాం కదా, దానివల్ల వచ్చే పొగ వల్ల. లాస్ట్ లెసన్ అండి నక్షత్రాలు సౌర కుటుంబం 8th క్లాస్ సంబంధించి సెమిస్టర్ 2లో. నక్షత్రాలు, గ్రహాలు, చంద్రుడు, ఆకాశంలో ఉన్న ఇతర వస్తువులను ఖగోళ వస్తువులు అంటారు. మహాశివరాత్రిలో క్షీణిస్తున్న చంద్రుని 13వ రాత్రి జరుపుకుంటామండి. మహాశివరాత్రిని క్షీణిస్తున్న చంద్రుని 13వ రాత్రి. నెలవంక కనిపించిన మరుసటి రోజున ఈద్ ఉల్ ఫితర్ అంటారండి. ఇవన్నీ డైరెక్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి.
నెక్స్ట్ వచ్చి ఒక నెలలో కనిపించే చంద్రుని యొక్క ప్రకాశవంతమైన ఆకారాలు ఏమంటారంటే చంద్రకళలు అంటారండి. చంద్రుని ఉపరితలంపై ఉన్న పెద్ద గోతులు క్రేటర్స్ అండి, ఇంపార్టెంట్ ఇది. చంద్రుని ఉపరితలం ఉండే పెద్ద పెద్ద గోతులు అనమాట, వీటిని క్రేటర్స్ అంటారు. చంద్రునిపై వాతావరణము లేదు, నీరు కూడా లేదండి, ఓకేనా, ఇంపార్టెంట్. చంద్రునిపై నీరు లేదు, వాతావరణం లేదు. జూలై 21, 1969 అమెరికా వ్యామగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొదటిసారి చంద్రునిపై అడుగు పెట్టాడండి. ఇది జీకే పరంగా మరియు కంటెంట్ పరంగా యూజ్ అవుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటి చంద్రునిపై అడుగుపెట్టిన వారు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండి, అమెరికా వ్యామగామి 1969లో. నెక్స్ట్ సెకండ్ వచ్చి ఎడ్విన్ ఆల్డ్రిన్ అండి. మనం ఆల్రెడీ మొదటి వారు చూసుకుంటాం కానీ ఇక్కడ సెకండ్ కూడా టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది, ఇది కూడా చూసుకోండి. సెకండ్ అతను అయితే ఎడ్విన్ ఆల్డ్రిన్ అండి. మొదటి వారు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై అడుగుపెట్టింది. చూడండి ఇక్కడ సూర్యుడు భూమికి దాదాపు 1,50,000 కిలోమీటర్ల దూరంలో లేదా 150 మిలియన్ కిలోమీటర్లు, మిలియన్ అంటే 10 లక్షలు అండి, సో 1,50,00,000 వస్తుందండి. మిలియన్ కిలోమీటర్ దూరం ఉన్నాడండి. సింపుల్గా అయితే 150 మిలియన్ కిలోమీటర్లు, మిలియన్ అనేది 10 లక్షలు కాబట్టి 6 సున్నాలు వేసుకుంటే సరిపోతుంది. అయితే కాంతి వేగం సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు అండి, ఇంపార్టెంట్. కాంతి వేగం సెకన్కి ఎంత అంటే 3 లక్షల కిలోమీటర్లు. మరి భూమి నుండి సూర్యుని దూరం ఎంత అంటే 8 కాంతి నిమిషాలండి. ఆల్ఫా సెంటర్ అయితే 4.3 కాంతి సంవత్సరాలండి. అంటే సూర్యుని నుంచి భూమికి చేరడానికి అయితే 8 నిమిషాలండి కాంతి చేరడానికి. కానీ ఇక్కడ సూర్యుని భూమి మధ్య దూరం అడిగాడండి, ఎన్ని కాంతి నిమిషాలు అంటే 8 కాంతి నిమిషాలండి. ఒక కాంతి నిమిషం ఎంత అండి ఇక్కడ 3 లక్షల కిలోమీటర్లు, అలాంటి 8 కాంతి నిమిషాలు కాబట్టి ఎంత అవుతుందో మనం అది అవగాహన చేసుకోవచ్చు. నక్షత్రాలు తూర్పు నుండి పడమరకు తిరుగును. నక్షత్రాలు తూర్పు నుండి పడమరకు తిరుగుతాయి. భూమి మాత్రం పడమర నుంచి తూర్పు తిరుగుతుందండి. భూమి ఒకటి, శుక్రుడు ఒకటి అండి, ఇది ఇంపార్టెంట్. నక్షత్రాలన్నీ కూడా తూర్పు నుండి పడమరకు తిరుగుతాయి, కానీ భూమి మాత్రం పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. మనం చూడగలిగే అత్యంత ప్రసిద్ధ రాశులలో ఉర్సా మేజర్, సప్తర్షి అంటారండి, ఇది ఇంపార్టెంట్ అని. మనము సాయంత్రం పాటు చూస్తాం కదా నక్షత్రాలు, వాటిలో ఇది ఒకటి అండి, చూడవచ్చండి మనం దీన్ని. నెక్స్ట్ వచ్చి ధ్రువ నక్షత్రం, ఉర్సా మేజర్ వంటి ఉత్తరార్ధ గోళంలో నక్షత్ర రాశులు దక్షిణార్ధ గోళం నుండి కనిపించవు. ఎందుకంటే ఇవన్నీ ఉత్తరార్ధ గోళం ఉంటాయండి. ధ్రువ నక్షత్రం, ఉర్సా మేజర్, వీటిని మనం దక్షిణార్ధ గోళంలో కనిపించవు. అలాగే శీతాకాలంలో సాయంకాల సమయంలో కనిపించే నక్షత్ర రాశి ఏంటంటే ఓరియన్ అండి, హంటర్, ఇది ఇంపార్టెంటే. శీతాకాలంలో కనిపిస్తుంది ఓరియన్ నక్షత్ర రాశి. ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం వచ్చి సిరియస్ అండి, ఇది ఓరియన్ సమీపంలోనే ఉంటుంది. ఈ ఓరియన్ అనే నక్షత్రం ఉన్న చెప్పాం కదా నక్షత్ర రాశి, దాని దగ్గరలోనే ఉంటుంది. నెక్స్ట్ కాస్యోపియో ఉత్తర భాగంలో మరొక రాశి అండి, ఇది ఎం అక్షరంలో ఉంటుంది. కాస్యోపియో అనే నక్షత్ర రాశి ఏ ఆకారంలో ఉంటుంది అని అడగొచ్చండి బిట్టు. సో మనం టాపిక్ మీద అవగాహన ఉంటే వాడు ఏ విధంగా బిట్ ఫ్రేమ్ చేసినా పర్లేదు. ఇక్కడ మనకు వచ్చి సౌర వ్యవస్థ అండి. నెక్స్ట్ ఈ టాపిక్స్ అనేది జనరల్గా జీకే బుక్లో చాలా ఎక్కువ మ్యాటర్ ఉంటుందండి, అలాగే కోచింగ్ సెంటర్లో కూడా చాలా ఎక్కువ మ్యాటర్ చెప్తుంటారు. మనకైతే టెక్స్ట్ బుక్ ఓరియంట్గా చూసుకుంటే ఈ పాయింట్స్ కంటే ఎక్కువ ఇవ్వలేదు కనుక ఇవి చూసుకుంటే సరిపోతుంది మనం. చూడండి నెక్స్ట్ సూర్యుడు కేంద్రకంగా ఉండును. సూర్యుడి నుండి దూరం పరంగా అంటే సూర్యుడి నుంచి ఆ కేంద్ర సిద్ధాంతంగా తీసుకుంటే మొదట బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ అండి. వరుసగా సూర్యుడి నుంచి ఇది 8 గ్రహాలండి. ప్లూటో లేదు ఇప్పుడు. దీనికి కోడ్ అయితే బుసుబుహ గుసయాని అని గుర్తుపెట్టుకోండి. బు అంటే బుధుడు, సు అంటే శుక్రుడు, బు అంటే భూమి, సు అంటే అహ అంటే అంగారకుడు, గు అంటే గురుడు, యా అంటే యురేనస్, నీ అంటే నెప్ట్యూన్ అండి. ఇలా షార్ట్కట్లో గుర్తుపెట్టుకోండి. ఐఏయు అంతర్జాతీయ ఖగోళ శాస్త్రం అండి, ఇది 2006లో ప్లూటో గ్రహ హోదా తొలగించిందండి. 2006లో ప్లూటో గ్రహ హోదా తొలగించింది ఎవరంటే అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సంఘం అండి, ఐఏయు. ఇది ఒకసారి టెట్లో అడిగాడండి, ఐఏయు అంటే ఏంటని. ఒక గ్రహం దాని స్వీయం అక్షం మీద బొంగరంలో తిరుగుతుందండి. భూమి చుట్టూ తిరుగుతున్న అనేక మానవ నిర్మిత ఉపగ్రహాలను కృత్రిమ ఉపగ్రహాలు అంటారండి. కృత్రిమ ఉపగ్రహాలు కూడా ఉంటాయి, నార్మల్ శాటిలైట్స్ కాకుండా మనము మానవ నిర్మితం కూడా ఉంటాయండి. దాదాపు 4000 సంవత్సరాల క్రితం ఋగ్వేదంలో ప్రాచీన భారతదేశము ఖగోళ శాస్త్రం అధ్యయనం ఉందండి. మన ఈ సౌర వ్యవస్థ, ఈ చంద్రుడు, సూర్యుడు, అవి మొత్తం అన్నీ కూడా ఈ ఖగోళ శాస్త్రం గురించి ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితమే ఋగ్వేదంలో రాసి ఉందంటే. ఆ తర్వాత వచ్చి ఆర్యభట్ట అండి, 499లో 23 సంవత్సరంలోనే ఆర్యభట్టీయం అనే రచన చేశారండి ఈయన, ఆర్యభట్టీయం. ఇది కూడా ఈ ఖగోళ శాస్త్రం సంబంధించే గ్రంథం. అలాగే భూమి భ్రమణ కాలం వచ్చి 23 గంటల 56 నిమిషాల 4.1 సెకండ్లు అండి. ఇది డైరెక్ట్ బిట్ కనుక ఇలానే మనం ఆప్షన్లో చూసుకోవాలి. భూమి భ్రమణ కాలం ఎంత అండి 23 గంటల 56 నిమిషాల 4.1 సెకండ్స్ అండి, 4 నిమిషాలు అంటారు. కొన్ని బుక్లు అయితే 23 గంటల 54 నిమిషాలని ఉంది, కొన్ని బుక్లో అయితే 23 గంటల 56 నిమిషాలని ఉంటుంది. కానీ మన టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఇచ్చాడండి 23 గంటల 56 నిమిషాల 4.1 సెకండ్స్. ఆప్షన్లో ఇదే చూసుకోవాలి.
నెక్స్ట్ వచ్చి సూర్యునికి అత్యంత సమీప గ్రహం బుధుడు అండి. బుధుడి గురించి చూద్దాం. బుధుడు అనేది అతి చిన్న గ్రహం అండి. ఈ బుధుడికి మెర్క్యూరీ అంటారు. ఈ బుధుడికి సంబంధించి ఉపగ్రహాలు ఏమీ ఉండవు, ఎందుకంటే సూర్యుని దగ్గరగా ఉంటుంది కనుక. నెక్స్ట్ వచ్చి శుక్రుడు అండి, రెండవ గ్రహం. దీన్ని వీనస్ అంటారు. భూమికి అత్యంత సమీప గ్రహం, భూమికి దగ్గరగా ఉంటుంది. రాత్రిపూట ఆకాశంలో ప్రకాశవంతమైన గ్రహం అండి ఇది. దీన్ని ఉదయతార సాయంకాల తార అంటారు. ఉదయతార సాయంకాల తార అనే గ్రహాన్ని ఏ గ్రహం అంటారంటే శుక్రుడు అండి. ఉపగ్రహాలు దీనికి లేవు. ఇది సూర్యుడి నుండి పడమరకు తిరుగుతుండే శుక్రుడు. భూమి అత్యంత సమీప గ్రహం అండి ఇది శుక్రుడు అనేది. నెక్స్ట్ వచ్చి భూమి అండి, దీనికి పృథ్వీ అంటాం. సౌర వ్యవస్థలో జీవం ఉన్న ఏకైక గ్రహం ఏదంటే భూమి అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని గ్రహాల కన్నా ఒకే భూమి గ్రహం మీదే జీవం అనేది ఉందండి, ఇంకెక్కడా లేదు. ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసిన పాయింట్సే, కానీ మరి టెస్ట్లో ఉన్నాయి కనుక ఇంపార్టెంట్ చెప్పి ఇవ్వడం జరుగుతుంది. కాంతి పరావర్తనం కారణంగా భూమి నీలి ఆకుపచ్చ రంగులో ఉంటుందండి. సో అందుకని భూమికి నీలి గ్రహం అని కూడా అంటారండి. ఎందుకంటే మనకు 3 వంతుల సముద్రం ఉంది కనుక ఆటోమేటిక్గా అది పరావర్తనం చెంది నీలి ఆకుపచ్చ రంగు కనిపించడానికి కారణమవుతుందండి. దీనికి వచ్చి ఉపగ్రహం ఒక చంద్రుడు అండి. ఒకటే ఉపగ్రహం ఉంది భూమికి, ఉపగ్రహం చంద్రుడు. నెక్స్ట్ గ్రహం వచ్చి అంగారకుడు లేదా కుజుడు. ఇది ఎర్రగా ఉండును. దీనికి మరొక పేరు అరుణ్ గ్రహం అంటారండి. ఎర్రగా ఉంటుంది కనుక 2 ఉపగ్రహాలు కలవు దీనికి, కుజుడుకు. నెక్స్ట్ వచ్చి మంగళయాన్ ప్రాజెక్ట్ గురించి ఇవ్వడం జరిగిందండి. ఇస్రో నవంబర్ 5, 2013లో మొదట మార్చ్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్ అనేది ప్రాజెక్ట్ను ప్రారంభించారండి. ఇది సెప్టెంబర్ 24, 2014లో అంగారకుడు గ్రహం మీదకి ప్రవేశపెట్టారండి. ఈ మంగళయాన్ శాటిలైట్ అనేది ఏ గ్రహంగా ప్రవేశపెట్టారని అడుగుతారండి. అంగారకుడు గ్రహం కుజు గ్రహం మీదగా ప్రవేశపెట్టారండి. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ భూమి సూర్యుని చుట్టూ తిరిగే తలాన్ని భూమి యొక్క కక్ష్య తలం అంటారండి. భూమి అనేది సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా, ఆ తలాన్ని కక్ష్య తలం అంటారు. అలాగే భూమి తన చుట్టూ తాను కూడా తిరుగుతుందండి. సో కనుక భూమి తన చుట్టూ తాను తిరిగే తలము మరియు సూర్యుని చుట్టూ తిరిగే తలము 2 ఉంటాయి కనుక ఈ 2 తలాలు కూడా 23.5 డిగ్రీల కోణంలో వాలుగా ఉంటాయండి. అంటే భూమి ఉన్న తలంకి మరియు సూర్యుని చుట్టూ తిరిగే తలానికి 23.5 డిగ్రీల వాలుగా ఆ కోణంలో తిరుగుతూ ఉంటాయండి. అంటే భూమి యొక్క అక్షం దాని కక్ష్య తలానికి 66.5 డిగ్రీల కోణంలో వాలుగా ఉంటుందని అర్థం. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి బృహస్పతి అండి, జూపిటర్. అతిపెద్ద గ్రహం అండి ఇది. 1300 భూములను ఇందులో ఉంచవచ్చండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక బృహస్పతిలో జూపిటర్ గురుగ్రహం అంటారు దీనిలో మనం భూమి లాంటి గ్రహాలు 1300 ఉంచవచ్చండి. ఇది అంత పెద్ద గ్రహము. బృహస్పతి ద్రవ్యరాశి మన భూమి కంటే 318 రెట్లు ఎక్కువ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పాయింట్స్, ఇంపార్టెంట్ బిట్సే. ఇందులో చాలా ఉపగ్రహాలు కలవండి. జూపిటర్కు ఉన్న ఉపగ్రహాలు చాలా ఎక్కువ. అయితే దూరదర్శన్తో చూస్తే మాత్రం 4 పెద్దవి ఉన్నాయండి. సో 4 అని చెప్పవచ్చు. చాలా ఉన్నాయి కానీ 4 అని ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. శని అండి. నెక్స్ట్ సాటర్న్. ఇది పసుపు రంగులో ఉంటుంది. శని గ్రహం సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. సో తక్కువగా ఉంటుందంటే నీటి కంటే కూడా తక్కువగా ఉంటుందండి. నీటి కంటే తక్కువ సాంద్రత గల గ్రహం ఏదంటే శని గ్రహం అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శని గ్రహాన్ని తీసుకొచ్చి మనం వాటర్లో వేస్తే తేలుతుందండి, ఎందుకంటే నీటి కన్నా తక్కువ సాంద్రత కనుక. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి యురేనస్ అండి, నెప్ట్యూన్. పెద్ద టెలిస్కోప్తో మాత్రమే దీన్ని చూడగలం, ఎందుకంటే చాలా దూరం ఉంది కనుక దీన్ని మామూలు సూక్ష్మదర్శితో చూడలేం, పెద్ద టెలిస్కోప్తో చూడగలం. యురేనస్ మరియు నెప్ట్యూన్. శుక్రుడిలాగా యురేనస్ తూర్పు నుండి పడమరకు తిరుగుతుందండి. ఇది కూడా యురేనస్ మరియు నెప్ట్యూన్, శుక్రుడు మరియు యురేనస్ అయితే నెప్ట్యూన్ రెండే తూర్పు నుండి పడమరకు తిరుగుతాయండి. మిగతావన్నీ కూడా పడమ నుంచి తూర్పు తిరుగుతాయి. వాలుగా ఉండే భ్రమణ అక్షం కలిగి ఉంటుందండి యురేనస్. దీనికి మొదటి 4 గ్రహాలు అంతరా, మిగిలిన దీనికైతే గ్రహాలు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో మొదటి 4 గ్రహాలు ఉన్నాయి కదండి, అవి అంతర్గ్రహాల కింద వస్తాయండి. అంతర్ అంటే లోపల గ్రహాలు, మిగిలిన 4 గ్రహాలు బాహ్య గ్రహాలండి. ఇంతకుముందు అయితే 9 ఉండేవి. ఫ్లూట్ అనేది 2006లో తీసేయడం జరిగిందండి, ఐఐయు సంఘం అనేది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే 8 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి గ్రహ శకలాలండి. ఈ టాపిక్ ఇచ్చాడు. గ్రహ శకలాలు వచ్చి కుజుడు మరియు బృహస్పతి మధ్య ఉండును. గ్రహ శకలాలు ఏ గ్రహాల మధ్య ఉంటుంది అని అడుగుతాడు డైరెక్ట్గా. లేదంటే కుజుడు మరియు బృహస్పతి ఉన్న శకలాలను ఏమంటారు? గ్రహ శకలాలు. దీనికి మరొక పేరు ఆస్ట్రాయిడ్స్. వీటిని టెలిస్కోప్తో మాత్రమే చూడగలం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చి తోకచుక్కలండి. ఇవి తోకచుక్కలు ఎలా ఉంటాయంటే దీర్ఘ వృత్తాకార మార్గంలో ఉంటాయి. మార్గంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయండి. దీర్ఘ వృత్తాకార మార్గంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. తోకచుక్కలు ఇంపార్టెంట్. హేలి తోకచుక్క. ఈ హేలి తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగాడండి ఇది. అంటే ఇప్పుడు 1986లో ఒకసారి కనిపించిందండి ఇది హేలి తోకచుక్క. మళ్ళీ తర్వాత ఎప్పుడు కనిపిస్తుందో కామెంట్ చేయండి. హేలి తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. మనకు 1986లో కనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు కనిపిస్తుందో ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ వచ్చి ఉలకలు. దీన్ని షూటింగ్ స్టార్స్ అంటారండి. ఇవి ఎక్కువ వేగం కలిగి ఉండి వాతావరణం కారణంగా
ఏర్పడి ఘర్షణ వల్ల ఆవిరైపోతుంటాయండి. అలా ఆవిరైపోతూ ఉంటాయి. మ్యాక్సిమం భూమికి అది చేరవు. కానీ కొన్ని పెద్ద ఉలకలు ఉంటాయి. అటువంటివి పూర్తిగా ఆవిరవకముందునే భూమికి చేరుతుంటాయండి. వీటిని ఉల్కాపాతం అంటారండి. అప్పుడప్పుడు మనకి పేపర్లో వేస్తుంటాడు, పేపర్లో, టీవీలో పలానా ఉల్కాపాతం భూమి దగ్గరగా వచ్చి వెళ్ళిపోయిందని, భూమిని తాకిందని చెప్పడం జరుగుతుంటుందండి. సో మ్యాక్సిమం అయితే భూమిని తాకవు. అలా అవి ఆవిరైపోతూ ఉంటాయండి. అవి ఉలకలు అవుతాయి. లేదా భూమి వచ్చి చేరి అనుకోండి, అవి ఉల్కాపాతం అవుతుందండి, దాన్ని అంటారు. నెక్స్ట్ వచ్చి ఆర్యభట్ట భారతదేశం తొలి కృత్రిమ ఉపగ్రహం తయారు చేశారండి. ఆర్యభట్ట ఉపగ్రహం పేరు కూడా ఆర్యభట్టే. దీనిలో ఇన్సాట్, IRS, కల్పన-1, ఎడ్జిశాట్ ఇవన్నీ కూడా కృత్రిమ ఉపగ్రహాలకు ఉదాహరణలు అండి. ఇవి మనకి ఎలా అడుగుతాడంటే భారతదేశం తొలి కృత్రిమ ఉపగ్రహం ఏంటి అని అడుగుతాడండి. ఆర్యభట్ట. ఇది 1975లో ప్రవేశపెట్టారండి. నెక్స్ట్ వచ్చి వేసవికాలం అయినంతం అంటారండి. అలాగే శీతాకాలం అయినంతం కాలం వచ్చి వేసవికాలం అయినంతం వచ్చి జూన్ 21 అండి. ఇది థర్డ్ క్లాస్లో ఈ టాపిక్ ఉంటుంది, థర్డ్ ఫోర్త్లో కూడా ఉంటుంది. అలాగే శీతాకాలం అయినంతం వచ్చి December 22 అండి. ఇది ఉత్తర అయినంతకాలం అంటారు, దీని దక్షిణ అయినంతకాలం అంటారు. వేసవికాలం దక్షిణ అయినంతకాలం అనేది జూన్ 21న స్టార్ట్ అవుతుంది. శీతాకాలం లేదా ఉత్తర అయినంతకాలం అనేది December 22న స్టార్ట్ అవుతుంది. సో ఆ సమయంలో సూర్యుడు అనేవారు దిక్కులు ఉత్తరం నుంచి దక్షిణకి వెళ్తుంటే ఈ వేసవి అయినంతంలో దక్షిణం నుంచి ఉత్తరకు వెళ్ళటం జరుగుతుందండి. ఈ రెండు కాకుండా విషువత్తులు ఉంటాయండి. ఆ డేస్లో సూర్యుడు అలా డైరెక్ట్ భూమధ్య రేఖ మీద పడడం జరుగుతుందండి. ఎటువంటి మార్పులు ఉండవన్నమాట ఆ రోజుల్లో. అవి ఏంటంటే March 21, September 23. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. విషువత్తుల డేస్ ఏంటంటే March 21, September 23. వేసవి అయినంతం లేదా దక్షిణ అయినంత డేట్ వచ్చి June 21. శీతాకాలం లేదా ఉత్తర అయినంతం వచ్చి December 22. ఈ బిట్స్ అని కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ వచ్చి 1609లో గెలీలియో దూరదర్శిని కనుక్కున్నారండి. దూరదర్శిని ఎవరు కొనుక్కున్నారంటే గెలీలియో కొనుక్కున్నాడు. గెలీలియో దూరదర్శిని ఇప్పుడు కొనుక్కున్నాడు, ఏ సంవత్సరంలో? 1609. ఇలా ఒకే బిట్ను ఎన్ని విధాలుగానే ఫ్రేమ్ చేయొచ్చండి. ఆ టాపిక్ మనకి ఐడియా ఉంటే చాలు. లాస్ట్ వచ్చి కల్పన చావ్లా అండి. ఈ మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లాస్ట్ పేజ్లో ఇవ్వడం జరిగింది వీడి గురించి. అంతరిక్షంలో మొదటి భారతీయులండి. భారతీయ వ్యాయామం ఎవరంటే కల్పన చావ్లా. ఈవిడ 2003 February 1 కొలంబియా స్పేస్ షటిల్లో వెళ్ళి చనిపోవడం జరిగిందండి. తర్వాత కొలంబియా స్పేస్ షటిల్ అనే వ్యాయామనౌక ద్వారా వెళ్ళి చనిపోవడం జరిగిందండి కల్పన చావ్లా. సో బిట్ అది డైరెక్ట్గా అంతరిక్షంలో వెళ్ళిన మొదటి భారతీయ మహిళ ఎవరని అడగడం జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, కల్పన చావ్లా. సో ఇక్కడితో మనకి 8th క్లాస్ సంబంధించి భౌతిక రసాయన శాస్త్రం పూర్తిగా 2 పార్ట్లలో అన్ని బిట్స్ కవర్ చేయడం జరిగిందండి.